హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ ట్రెండింగ్ టైల్స్ అంటే మొరాకాన్ టైల్స్. ఈ టైల్స్ అనేవి ఎక్కడ ఉపయోగించుకుంటారు, ఈ మొరాకాన్ టైల్స్ అంటే ఏంటి, వీటి ధర ఎంత, వీటిని ఏ ప్లేస్ లో ఉపయోగించుకోవచ్చు, అలాగే ఒక రూమ్ కి సింపుల్ గా ఈ మొరాకాన్ టైల్స్ అనేవి వేసుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది, టోటల్ లేబర్ కాస్ట్ అండ్ మెటీరియల్ కాస్ట్ మొత్తం కలుపుకొని ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి. అసలు ఈ మొరాకాన్ టైల్స్ అంటే ఏంటి? ఈ మొరాకాన్ అనేది ఒక డిజైన్ అండి. దాదాపు మనకి ఒక 12 లేకపోతే ఒక 18 డిజైన్స్ అనేవి కలిపి ఒకే టైల్లో మనకి బిల్డ్ చేసి ఇస్తూ ఉంటారు. 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ వెడల్పులో మనకి ఏంటంటే రకరకాల డిజైన్స్ అనేవి అన్ని కలిపి ఒకే టైంలో ఒకే డిజైన్ గా తీసుకొస్తూ ఉంటారు. వీటిని మొరాకాన్ టైల్స్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇవి వచ్చేసరికి ముఖ్యంగా ఎక్కడ ఉపయోగించుకోవచ్చు అన్న విషయానికి వచ్చినట్లయితే ఇవన్నీ కూడా మనకి ట్రెండింగ్ డిజైన్స్, అలాగే మనకి యూనిక్ డిజైన్స్ అన్నమాట. సో ఇవి ఎక్కడ ఉపయోగించుకుంటారంటే ఎక్కువగా మనకి కిచెన్స్ లో ఇవి ఉపయోగించుకుంటూ ఉంటారు. కిచెన్స్ లో బెస్ట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఒక హాల్లో ఏదైనా ఒక వాల్ అనేది హైలైట్ అవ్వాలని అనుకుంటాం కదా, అలాంటి వాల్లో దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాగే బాత్రూమ్స్ లో కూడా మనకి మిర్రర్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం. ఇలా మిర్రర్ పెట్టుకునే బ్యాక్ సైడ్ ఉండే బ్యాక్గ్రౌండ్ లో వాల్ కి ఇలాంటి మొరాకాన్ టైల్స్ డిజైన్ అనేది వేసుకోవడం ద్వారా మన బాత్రూమ్ అనేది న్యూ లుక్ గా మనకి కనిపించడం జరుగుతుంది. ట్రెండీ డిజైన్ గా ట్రెండీగా ఉంటుంది అనమాట. అలాగే లివింగ్ ఏరియాస్ లో, లాబీ ఏరియాస్ లో మనకి ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ అనేది హైలైట్ అవ్వాలి అని అనుకుంటున్న చోట ఫ్లోరింగ్ కి అలాగే వాల్స్ కి ప్రతి ఒక్క చోట కూడా ఈ మొరాకాన్ టైల్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు. మీరు ఇక్కడ ఈ టైల్స్ లో మీరు అబ్జర్వ్ చేశారంటే చాలా రకాల డిజైన్స్ యొక్క ప్యాటర్న్స్ అన్ని కలిపి ఒకే టైల్లో మనకి రావడం జరుగుతుంది. అది కూడా ఈ టైల్ అనేది మనకి ఏంటంటే ఓన్లీ ఇవి మ్యాట్ ఫినిష్ ఏదైతే ఉందో మ్యాట్ ఫినిష్ లోనే చాలా అందంగా అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ఇందులో గ్లాసీ కూడా ఉంటుంది, కానీ అవంత లుక్ అని అనిపించవు అనమాట. మ్యాటి ఫినిష్ లో ఉండే మొరాకాన్ టైల్స్ అనేవి తీసుకున్నట్లయితే ఎక్సలెంట్ లుక్ తోటి మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే డిఫరెంట్ గా ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం కూడా హైలైట్ అవుతూ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ టైల్స్ అనేవి మనకి రకరకాల సైజెస్ లో అవైలబిలిటీలో అయితే ఉంటాయి. మనకి ఫీట్ బై ఫీట్ సైజ్ లో ఉంటాయి, అలాగే 2x2 సైజ్ లో ఉంటాయి. ఇలా చాలా సైజెస్ లో అనేవి ఈ టైల్స్ అనేవి అవైలబిలిటీలో అయితే ఉంటాయి అన్నమాట. అలాగే వీటి యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఇవి మనకి బ్రాండెడ్ లో దొరుకుతాయి, అలాగే నాన్ బ్రాండెడ్ లో కూడా దొరుకుతాయి అండి. బ్రాండెడ్ లో మీరు చూసుకున్నట్లయితే ఇవి టైల్స్ అనేవి మనకి ఎస్ఎఫ్టీ ఒక స్క్వేర్ ఫీట్ కి ఒక చదరపు అడుగుకి ధర వచ్చేసరికి 70 రూపాయలు, 70 రూపీస్ నుంచి 75 రూపీస్ వరకు కూడా కాస్ట్ అనేది ఉంటుంది. అలాగే నాన్ బ్రాండెడ్ లో మీరు చూసుకున్నట్లయితే ఇవే టైల్స్ అనేవి మనకి 40 రూపీస్ నుంచి 40 రూపీస్, 50 రూపీస్ ఈ రేట్లో మనకి అవైలబిలిటీలు అయితే ఉంటాయి స్క్వేర్ ఫీట్ రేట్ అనేది. ఇక ఈ మొరాకాన్ టైల్స్ ని మనం సింపుల్ గా ఒక 10x10 ప్లేస్ లోనే ఫ్లోర్ గానీ వాల్ గానీ వేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఖర్చు అనేది ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ అవ్వచ్చు, మెటీరియల్ కాస్ట్ అవ్వచ్చు, ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దామండి. మనకి 10x10 వాల్ కావచ్చు, అలాగే కింద ఫ్లోరింగ్ కావచ్చు వేసుకోవాలన్నట్లయితే మనకి 100 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు వస్తుంది. 100 స్క్వేర్ ఫీట్ ఏరియా అంటే మనం బ్రాండెడ్ లో తీసుకుంటే 70 రూపీస్ చొప్పున 7,000 రూపాయలు అనేవి టైల్స్ కొనుగోలుకి చేయడానికి మనకి ఖర్చు అనేది అవుతుంది. నాన్ బ్రాండెడ్ లో 40 రూపాయలు పెట్టి తీసుకున్నట్లయితే 4,000 రూపాయలు అనేది మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే మనకి 100 స్క్వేర్ ఫీట్ ఏరియాకి ఇవి టైల్స్ అనేవి ఇన్స్టాలేషన్ చేసినందుకు మనకి ఒక స్క్వేర్ ఫీట్ ధర అనేది 18 రూపాయల నుంచి 20 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు. సో మనకి ఒక 18 రూపాయల చొప్పున చూసుకున్నట్లయితే 100 స్క్వేర్ ఫీట్ ఏరియాకి 1800 ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే దీనిలోకి అడెసివ్ అనేది యూజ్ చేసుకోవాలి, సిమెంట్ అనేది యూజ్ చేసుకోవాలి, శాండ్ అనేది యూజ్ చేసుకోవాలి. అడెసివ్కి వచ్చేసి మనకి 800 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. సిమెంట్కి కూడా అలాగే ఒక 800 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. శాండ్కి కూడా ఒక 1000 రూపీస్ వరకు ఖర్చు అనేది అవుతుంది. ఇవన్నీ కలుపుకున్నట్లయితే మనకి టోటల్ గా ఒక 10x10 రూమ్ కానీ, ఒక 10x10 వాల్ కానీ, ఫ్లోరింగ్ కి కానీ ఒక 100 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. కాబట్టి బ్రాండెడ్ లో అయితే 11,400 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. నాన్ బ్రాండెడ్ లో మీరు టైల్స్ అనేవి తీసుకున్నట్లయితే సుమారుగా 8,400 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది ఈ మొరాకాన్ టైల్స్ అనేవి యూస్ చేసుకోవటం వల్ల. అలాగే ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్స్ట్రానే అవడం జరుగుతుంది. అలాగే రేట్లు అనేవి కూడా మనకి అన్ని ఏరియాలో ఒకే రేట్లు అనేవి తీసుకోరు. కొన్ని ఏరియాలను బట్టి కూడా మనకి రేట్ల యొక్క వేరియేషన్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనం గమనించుకొని మన ఏరియాలో ఎంత రేటు తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ అనేది వేసుకోవాలి. సో ఈ మొరాకాన్ టైల్స్ గురించి పూర్తి వివరాలు అయితే ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.